టెన్సెస్ చూద్దాం. టెన్స్ అనగా టెంపస్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. టెంపస్ అనగా టైం అని అర్థం. టెన్స్ అనగా కాలము, టైం ప్లస్ యాక్షన్ అనే అర్థం అనమాట. టెన్స్ అంటే ఏంటి? కాలము, టైం ప్లస్ యాక్షన్ అని అర్థము. ఇవి ప్రధానముగా 3 రకాలుగా ఉంటుంది. టెన్స్ అనేది ప్రజెంట్ టెన్స్, వర్తమాన కాలం అంటే ప్రస్తుతం జరుగుతున్న కాలాన్ని ఏమంటాం? ప్రజెంట్ టెన్స్ అని అంటాం. గడిచిపోయిన కాలాన్ని భూతకాలము లేదా పాస్ట్ టెన్స్ అంటాం. భవిష్యత్తులో జరగబోయే కాలాన్ని ఫ్యూచర్ టెన్స్ లేదా భవిష్యత్ కాలం అంటాం. ప్రధానముగా ఉన్న ఒక్కొక్క టెన్స్ మరలా 4 రకములుగా విభజించడం జరిగింది. ఈ ప్రధానంగా ఉన్న ఈ ప్రజెంట్ టెన్స్ మరలా 4 రకముల సబ్ టెన్సెస్గా విభజించడం జరిగింది. అంటే ప్రజెంట్ టెన్స్ మరలా 4 టెన్స్లు, పాస్ట్ టెన్స్ మరలా 4 టెన్స్లు, ఫ్యూచర్ టెన్స్ మరలా 4 టెన్స్లుగా విభజించడం జరిగింది. ఈ ప్రధానంగా ఉన్న ఈ 3 రకాలుగా ఉన్న ఈ టెన్సెస్ అనేవి మరలా ఒక్కొక్కటి 4 చొప్పున 4 3 12 టెన్స్లుగా విభజించడం జరిగిందనమాట. ప్రజెంట్ టెన్స్ అప్పుడు మరలా సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్గా విభజించారు. పాస్ట్ టెన్స్ని సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్గా విభజించారు. ఫ్యూచర్ టెన్స్ని సింపుల్ ఫ్యూచర్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్గా విభజించారు. మనం ఇక్కడ మనకి బాగా అర్థం అవడానికి స్ట్రక్చర్స్ రూపంలో నేర్చుకోవాలి మనం. అసలు సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్గా. సబ్జెక్ట్ని ఏమంటాం? కర్త అని అంటాం. వెర్బ్ ఏమో క్రియ, ఆబ్జెక్ట్ ఏమో కర్మ అని అంటాం. సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ని ఏమంటాం? కర్త అంటాం. వెర్బ్ని క్రియ అంటాం. ఆబ్జెక్ట్ని కర్మ అంటాం. ఫస్ట్ మనకి ప్రజెంట్ టెన్స్ గురించి వద్దాం. ప్రజెంట్ టెన్స్లో 4 ఉన్నాయనుకున్నాం కదా. సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఫస్ట్ ప్రజెంట్ టెన్స్లో ఫస్ట్ది ఏంటి? సింపుల్ ప్రజెంట్ టెన్స్. దీన్ని ఏ విధంగా ఉపయోగిస్తాము? యూనివర్సల్ ట్రూత్స్, నిత్య సత్యాలు తెలియజేయడానికి, హ్యాబిచువల్ యాక్షన్స్ని అలవాటుగా చేసే పనులను గురించి తెలియజేయడానికి, అదేవిధంగా ప్రోవెర్బ్స్ సామెతలను గురించి తెలియజేయడానికి, ఫ్యూచర్ ఫిక్స్డ్ ప్రోగ్రామ్స్ అంటే మనం ఎప్పుడు ఫ్యూచర్లో ఎప్పుడు ఫిక్స్ చేసుకున్న ప్రోగ్రామ్స్ గురించి, కాస్ట్యూమ్స్ అండ్ కల్చర్ అండ్ ట్రెడిషన్స్, ఆచార వ్యవహారాలను గురించి. ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ బిగిన్స్ విత్ హీర్ అండ్ దేర్. ఆశ్చర్యాత్మకంతో కూడిన వాక్యాలు ఉంటాయి కదా, అవి హీర్ అండ్ దేర్తో స్టార్ట్ అయ్యే వర్డ్స్కి మనం ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ని ఉపయోగిస్తాం. యూనివర్సల్ ట్రూత్స్, హ్యాబిచువల్ యాక్షన్స్, ప్రోవెర్బ్స్ సామెతలు, ఫ్యూచర్ ఫిక్స్డ్ ప్రోగ్రామ్స్ గురించి తెలియజేయడానికి, కాస్ట్యూమ్స్ కల్చర్ అండ్ ట్రెడిషన్స్, ఆచార వ్యవహారాలను గురించి. ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ విత్ బిగిన్ హీర్ అండ్ దేర్తో స్టార్ట్ అయ్యే ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్కి మనం ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ని ఉపయోగిస్తాం. సింపుల్ ప్రజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. మనం ఒక సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనుకున్నాం? సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్గా ఉంటుంది అనుకున్నాం కదా. అయితే ఇక్కడ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో V1 అనేది ఉపయోగిస్తారు అన్నమాట. వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ను ఉపయోగిస్తారు. ఐ లెర్న్ కంప్యూటర్. ఐ అనేది ఏంటి? ఇక్కడ సబ్జెక్ట్, లెర్న్ అనేది వెర్బ్, కంప్యూటర్ అనేది ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ఏంటి? సబ్జెక్ట్ లేదా కర్త ఏంటి? ఐ. వెర్బ్ ఏమో క్రియ, వెర్బ్ లేదా క్రియ ఏంటి? లెర్న్. ఆబ్జెక్ట్ కర్మ ఏంటి? ఇక్కడ కంప్యూటర్ అన్నమాట. అదేవిధంగా వీ డ్రింక్ మిల్క్ డైలీ అంటే మనం ఇక్కడ సింపుల్ ప్రజెంట్ టెన్స్ని ఏమనుకున్నాం? నిత్యము చేసే హ్యాబిచువల్ యాక్షన్స్. డైలీ అంటున్నాం అంటే డైలీ అంటే ప్రతిరోజు చేసే పనుల గురించి ఉపయోగిస్తాం కాబట్టి అలవాటుగా చేసే హ్యాబిచువల్ యాక్షన్స్ మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లో తెలుపుతాం. దే ఈట్ బనానాస్. ఇది సింపుల్ అంటే నిత్యము అనమాట. నిత్యము చేసే వాటి గురించి. యూనివర్సల్ ట్రూత్స్ అలవాటుగా చేసే పనులు. ప్రస్తుతం జరిగే పనులు. ఇదే ఈట్ బనానాస్. ఇందులో సబ్జెక్ట్ కర్మస్థానములో థర్డ్ పర్సన్ సింగులర్ అనగా హీ, షీ లేదా ఇట్ వచ్చినట్లయితే వెర్బ్ మొదటి రూపానికి ఇవన్నీ ఎస్ చేర్చాలి. మొదటి రూపానికి మనకి సబ్జెక్ట్ స్థానంలో థర్డ్ పర్సనల్ సింగులర్ అనగా
సబ్జెక్ట్ స్థానంలో థర్డ్ పర్సనల్ సింగులర్ అంటే ఏంటి, హీ, షీ, ఇట్ అనేవి వచ్చినట్లయితే వెర్బ్ మొదటి రూపానికి V1కి ఎస్ చేర్చాలి. ఇది కేవలం ఈ టెన్స్లో మాత్రమే వర్తిస్తుంది. ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మాత్రమే వర్తించే రూల్ ఏంటి, ఇక్కడ వెర్బ్కి సబ్జెక్టివ్ ఏంటి థర్డ్ పర్సన్ సింగులర్ అయితే, హీ, షీ, ఇట్లా అయితే కనుక వెర్బ్కి ఎస్ అనేది చేరుతుంది అనమాట. ఎస్ని చేర్చాలి. ఇది కేవలం ఈ టెన్స్లో మాత్రమే వర్తిస్తుంది. ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మాత్రమే వర్తిస్తుంది. ఇక్కడ థర్డ్ సబ్జెక్ట్ ఏంటి, థర్డ్ పర్సన్ సింగులర్, హీ గోస్ టు టెంపుల్ ఎవ్రీ డే. ఇక్కడ ఏం జరిగింది, వెర్బ్కి ఎస్ అనేది చేరుతుంది అనుకున్నాం కదా. షీ కుక్స్ ఫుడ్ వెల్, వెర్బ్కి ఎస్ అనేది చేరింది. ఈ టెన్స్ని సులభంగా గుర్తించటకు వాక్యంలో ఉపయోగపడే కొన్ని పదాలని క్లూస్ వర్డ్స్ లేదా కీవర్డ్స్ని దిగువన ఇవ్వడం జరిగింది. ఈ పదాల ద్వారా ఇవ్వబడిన వాక్యాన్ని సింపుల్ ప్రజెంట్ టెన్స్గా మనం గుర్తించవచ్చు. అయితే మనకి ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ని గుర్తించడానికి కొన్ని కీవర్డ్స్ అనేవి ఉన్నాయన్నమాట. డైలీ, యూజువల్లీ, రెగ్యులర్లీ, ఎవ్రీడే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్, ఫ్రీక్వెంట్లీ, ఆఫెన్, వీక్లీ, మంత్లీ, ఇయర్లీ, ఒకేషనల్లీ, ఆల్వేస్, కామన్లీ, జనరల్లీ, నేచురల్లీ, నెవర్, రేర్లీ, రెగ్యులర్లీ, యూజువల్లీ, సెల్డమ్, సమ్టైమ్స్. ఇవన్నీ ఈ కీవర్డ్స్ అనమాట. మనం ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఈ వర్డ్స్ ఉంటే అది ఏం టెన్స్, అది సింపుల్ ప్రజెంట్ టెన్స్. సింపుల్ ప్రజెంట్ టెన్స్ డైలీ, యూజువల్లీ, రెగ్యులర్లీ, ఎవ్రీడే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్, ఫ్రీక్వెంట్లీ, ఆఫెన్, వీక్లీ, మంత్లీ, ఇయర్లీ, ఒకేషనల్లీ, ఆల్వేస్, కామన్లీ, జనరల్లీ, నేచురల్లీ, నెవర్, రేర్లీ, రెగ్యులర్లీ, యూజువల్లీ, సెల్డమ్, సమ్టైమ్స్. ఇవన్నీ సింపుల్ ప్రజెంట్ టెన్స్ యొక్క కీవర్డ్స్ అనమాట. ఇవి గుర్తుపెట్టుకోవాలి మనం. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ముఖ్యాంశాలను చూద్దాం. ఇంపార్టెంట్ పాయింట్స్. రెండు సబ్జెక్ట్స్ని అండ్ చేత కలపబడి ఉన్నచో అవి ఫ్లోరల్ సబ్జెక్ట్ని తెలియజేస్తాయి. కాబట్టి వాటి తర్వాత ఫ్లోరల్ వెర్బ్ని ఉపయోగించాలి. ఇక్కడ చూసినట్లయితే రెండు సబ్జెక్టులు ఉన్నాయి కదా, శ్వేత అండ్ స్వాతి. ఇక్కడ మనం ఏం చేసాం, ఫ్లోరల్ వెర్బ్ని అనేది ఉపయోగించాం. ఆర్ క్లాస్మేట్స్, ఏఆర్, ఈజ్ అని వాడకూడదు అనమాట, ఆర్ని వాడాలి. అది మనకి గమనించుకోవాల్సిన అంశం, గుర్తించుకోవాల్సిన విషయం అనమాట. రెండు సబ్జెక్ట్స్ అండ్ చేత కలపబడినప్పటికీ అవి జంట పదాలై సింగులర్ సబ్జెక్ట్ తెలియజేసినచో తరువాత వెర్బ్ని సింగులర్లోనే రాయాలి. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. రెండు సబ్జెక్ట్స్ అండ్ చేత కలపబడినప్పటికీ అవి జంట పదాలై అవి జంటగా ఉన్న పదాలై సింగులర్ సబ్జెక్ట్ని తెలియజేస్తే అక్కడ వెర్బ్ని సింగులర్లోనే రాయాలి. వాటికి ఉదాహరణ ఏంటి, రైస్ అండ్ కర్రీ, ఇవి జంట పదాలు అన్నమాట. బ్రెడ్ అండ్ బటర్, స్లో అండ్ స్టడీ, కప్ అండ్ సాసర్, హెల్ అండ్ హెవెన్, ఇవన్నీ అండ్ చేత ఉన్నప్పటికీ అవి జంట పదాలై సింగులర్ సబ్జెక్ట్ తెలియజేస్తే అటువంటి వర్డ్స్కి మనం వెర్బ్ని సింగులర్గానే వాడాలన్నమాట. నెక్స్ట్, రెండు సబ్జెక్ట్స్ అండ్ చేత కలపబడినప్పటికీ వాటి ముందు ఈచ్ అండ్ ఎవ్రీ ఉన్నచో సింగులర్ సబ్జెక్ట్గా భావించి వాటి తరువాత సింగులర్ వెర్బ్ మాత్రమే ఉపయోగించాలి. రెండు సబ్జెక్ట్స్కి అండ్ చేత కలపబడినప్పటికీ, అంటే కొన్ని విషయాల్లో మనం ఈ ముఖ్య అంశాలను గుర్తుపెట్టుకోవాలి. మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్ చేసినప్పుడు రెండు సబ్జెక్ట్స్ అనేవి అండ్తో ఉన్నప్పటికీ వాటి ముందు ఈచ్ అండ్ ఎవ్రీ అనేవి ఉన్నచో సింగులర్ సబ్జెక్టుగానే భావించాలి. మనం ఈచ్ బాయ్ అండ్ గర్ల్ అని ఉన్నదని మనం ఇది ఇక్కడ ఫ్లోరల్ అని ఆర్ పెట్టకూడదు అనమాట, ఈజ్ అనేది పెట్టాలి. ఎందుకు, ఈచ్ అండ్ ఎవ్రీ ఉన్నచో సింగులర్ సబ్జెక్ట్గానే పరిగణించాలి మనం. నెక్స్ట్, రెండు సబ్జెక్ట్స్ అండ్ చేత కలపబడి వాటి ముందు ఒక ఆర్టికల్ మాత్రమే ఉన్నచో అవి సింగులర్ సబ్జెక్ట్ని తెలుపుతుంది. రెండు సబ్జెక్ట్స్ని అండ్ చేత కలపబడి వాటి మధ్య ఒక ఆర్టికల్ మాత్రమే ఉన్నచో అవి సింగులర్ సబ్జెక్ట్ని తెలుపుతాయి. కాబట్టి వాటి తర్వాత సింగులర్ వెర్బ్ను మాత్రమే ఉపయోగించాలి. ఇక్కడ మనం ద మేనేజర్ అండ్ వర్కర్ ఉంది, ఇక్కడ ఒక ఆర్టికల్ మాత్రమే ఉంది కదా, ద మేనేజర్ దగ్గర మాత్రమే ఆర్టికల్ ఉంది, సింగులర్ సబ్జెక్ట్ని తెలుపుతుంది అనమాట. కాబట్టి వాటి తర్వాత సింగులర్ వెర్బ్ను మాత్రమే ఉపయోగించాలి మనం. ఇక్కడ ద మేనేజర్ అండ్ ఇక్కడ సింగులర్ ఆర్టికల్ మాత్రమే ఉంది, ఒక ఆర్టికల్ మాత్రమే ఉంది కాబట్టి ఇది సింగులర్ వెర్బ్ను మాత్రమే ఉపయోగించాలి ఇక్కడ.
కానీ 2 సబ్జెక్ట్స్ అండ్ చేత కలపబడి ఉండి వాటి ముందు 2 ఆర్టికల్స్ ఉంటే వాటి తర్వాత ఫ్లోరల్ వెర్బ్ని ఉపయోగించాలి. ఇక్కడ ద మేనేజర్ అండ్ ద వర్కర్ ఇక్కడ ఫ్లోరల్గా వర్తిస్తుంది అనమాట, ఫ్లోరల్గా వర్తిస్తుంది ఆర్బీజీ. నెక్స్ట్ నెగిటివ్ అంటే ఇక్కడ మనకి టెన్స్లో మళ్ళీ ఒక వాక్యానికి సంబంధించి నెగిటివ్ సెంటెన్సెస్ కూడా ఉంటాయి కదా, వాటి యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? సబ్జెక్ట్ ప్లస్ డూ ఆర్ డస్ ప్లస్ నాట్ ప్లస్ వెర్బ్ V1 ప్లస్ ఆబ్జెక్ట్గా ఉంటుంది. అంటే ఇక్కడ నెగిటివ్ సెంటెన్స్లో నాట్ ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ స్ట్రక్చర్లో డూ ఆర్ డస్ ప్లస్ నాట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్గా వాడతాం అనమాట స్ట్రక్చర్ని. డు నాట్ని ఎలా రాయొచ్చు? డోంట్గా రాయొచ్చు. డజంట్గా రాయొచ్చు. డోంట్ అనేది సబ్జెక్ట్ స్థానంలో ఐ ఉయ్ యూ దే వచ్చినప్పుడు మాత్రమే వాడాలి. డోంట్ అనేది సబ్జెక్ట్ స్థానంలో ఐ ఉయ్ యూ దే వచ్చినప్పుడు మాత్రమే వాడాలి. డజంట్ అనేది ఏంటి? హీ షీట్లు అనేవి థర్డ్ పర్సన్ సింగులర్ అనుకున్నాం కదా, ఈ థర్డ్ పర్సన్ సింగులర్ ప్రొనౌన్స్ వచ్చినప్పుడు డజంట్ అనేది సబ్జెక్ట్ స్థానంలో వచ్చినప్పుడు మాత్రం డజంట్ వాడాలన్నమాట. షీ డజంట్ వాచ్ మూవీస్ రెగ్యులర్లీ. ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ కదా సబ్జెక్ట్ అనేది. ఐ డోంట్ బై ఎ న్యూ కార్, ఇక్కడ ఐ అనేది థర్డ్ పర్సన్ సింగులర్. దినేష్ డజంట్ టేక్ బుక్స్. డజంట్ అనేది ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్, దినేష్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఇక్కడ డూ అనే వెర్బ్కి ఈఎస్ అనేది చేరిందనమాట. ఇక్కడ డస్ చేరింది కాబట్టి ఇక్కడ వెర్బ్ కూడా మనం V1 ఉపయోగిస్తాం అనమాట. టేక్ అంటే ఇక్కడ మనం ఇక్కడ V1 అనుకున్నాం కదా, V1 ఉపయోగిస్తాం, ఫస్ట్ ఫామ్నే ఉపయోగిస్తాం ఇక్కడ. ఫ్రెండ్స్ ఇక్కడతో మనకి సింపుల్ ప్రజెంట్ టెన్స్ కంప్లీట్ అయింది. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ వాచింగ్ బయాలజీ ఫర్ DSC.